చైనాకు చెందిన అతిపెద్ద కంపెనీలు BYD, అలీబాబా, బైడులను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. ఇవన్నీ చైనా మిలిటరీ కంపెనీలని చెబుతోంది. అయితే వాషింగ్టన్లో ఉన్న చైనా రాయబారి కార్యాలయం మాత్రం దీని వివక్షపూరిత చర్యగా అభివర్ణించి ఖండించింది. కాగా అమెరికా వాదన విషయానికి వస్తే చైనాకు చెందిన అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజాలు చైనా మిలిటరీకి మద్దతిస్తున్నాయని ఆరోపిస్తోంది. దీంతో అమెరికాలో చైనా కంపెనీల బ్లాక్ లిస్టు జాబితా మరింత పెరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలే కనిపిస్తున్నాయి. వివరాలు ఈ కథనంలో చూద్దాం. అమెరికా చైనాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటనకు వెళ్లొచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమై సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాడు. తీరా చూస్తే పరిస్థితిలో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు. ఇక అమెరికా సోమవారం నాడు చైనాకు చెందిన అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు అలీబాబా అనే ఈ-కామర్స్ కంపెనీతో పాటు BYD అనే అతిపెద్ద కార్ల కంపెనీ, బైడు విషయానికొస్తే అతిపెద్ద టెక్ కంపెనీ. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్స్ కొన్ని బిలియన్ల డాలర్ల విలువ చేసే కంపెనీలు. ఈ కంపెనీలు చైనా మిలిటరీకి సాయం చేస్తున్నాయని చెప్పి అమెరికా ప్రభుత్వం వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో వాషింగ్టన్లో ఉన్న చైనా రాయబార కార్యాలయం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనా కంపెనీల పట్ల వివక్ష చూపిస్తోందని, జాతీయ భద్రత పేరు చెప్పి అతి చేస్తోందని మండిపడింది. చైనీస్ కంపెనీలో విదేశాల్లో తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పుడు స్థానికంగా ఉండే చట్టాలకు లోబడే పనిచేస్తాయని అమెరికాలో చైనీస్ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు. ఇక అమెరికా ప్రభుత్వం వెంటనే చైనీస్ కంపెనీలను స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతించాలని, తమ కంపెనీల పట్ల వివక్ష చూపరాదని కోరారు. ఇక అలీబాబా విషయానికొస్తే చైనాలో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ. అలాంటి కంపెనీని కూడా బ్లాక్ లిస్టులో చేరుస్తారా అని చైనీస్ అధికార ప్రతినిధి అమెరికాను నిలదీశారు. అలీబాబా చైనీస్ మిలిటరీ కంపెనీ కాదు, అలా అని ఏ మిలిటరీకి కానీ పౌర అనుబంధ సంస్థ కాదని అలీబాబా కంపెనీ అధికార ప్రతినిధి కూడా తేల్చి చెప్పారు. తమ కంపెనీని తప్పుగా చిత్రీకరించడం పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కంపెనీ అధికార ప్రతినిధి హెచ్చరించారు. అయితే BYDతో పాటు బైడు మాత్రం వెంటనే స్పందించలేదు. అయితే అమెరికాకు చెందిన పెంటగాన్ మాత్రం చైనీస్ మిలిటరీ కంపెనీలను ఒకదాని తర్వాత ఒక కంపెనీని బ్లాక్ లిస్టులో పెడుతూ పోతోంది. దీంతో ప్రతి ఏడాది ఈ జాబితాలో క్రమంగా పెరిగిపోతోంది. గతేడాది కంటే 2025లో 134 కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడితే ఏడాది తిరిగేసరికి ఈ సంఖ్య 188కి ఎగబాకింది. కాగా పెంటగాన్ ఈ జాబితాను 2021లో ప్రారంభించింది. కాగా బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలు అమెరికా డిఫెన్స్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి వీల్లేదు. కాగా కొత్త నిబంధనలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకొస్తాయి. ఇక పెంటగాన్ వాదన విషయానికొస్తే చైనీస్ మిలిటరీ కంపెనీలు పూర్తిగా చైనీస్ మిలిటరీ కంట్రోల్లో పనిచేస్తాయని, ఈ కంపెనీలు చైనా సైనిక, పౌర అనుబంధ కంపెనీలని, రక్షణ రంగానికి చెందిన పరిశోధనలన్నీ మిలిటరీ కనుసన్నల్లోనే సాగుతాయని పెంటగాన్ చెబుతోంది. అలాంటి కంపెనీలు గుర్తింపు పొందడానికి తమ కార్యకలాపాల్లో కొన్నిటిని అమెరికాలో కూడా నిర్వహించాల్సి ఉంటుందని పెంటగాన్ వాదిస్తోంది. ఇక తాజాగా పెంటగాన్ తన జాబితాని అప్డేట్ చేసింది. వాటిలో కొత్తగా చైనాలోని అతిపెద్ద కంపెనీలు అలీబాబా, BYD, బైడులను కూడా చేర్చింది. కాగా ఈ 3 కంపెనీలు చైనా మిలిటరీకి అనుకూలంగా పనిచేస్తాయి. చైనా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తాయని చెబుతోంది పెంటగాన్. రిపబ్లికన్ చట్టసభ సభ్యుడు జాన్ ములేవర్ చైనీస్ కంపెనీలకు ఒక గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే కంపెనీలకు ఇదే గట్టి వార్నింగ్ అన్నారు. అదీ కాకుండా ఆయన మరో అడుగు ముందుకేసి అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ కంపెనీలు లిస్ట్ అయితే వాటిని డీలిస్ట్ చేస్తానన్నారు. అలాగే వారి ప్రొడక్ట్స్ ని సప్లై చైన్ ని తొలగిస్తామని మూలేనార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇక అమెరికా కంపెనీలు ఇలాంటి చైనీస్ కంపెనీలతో వ్యాపారాలు చేయరాదని, ఈ కంపెనీలు మన జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారతాయన్నారు. దీంతో చైనీస్ మిలిటరీ మరింత బలపడుతుందన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక నెల క్రితమే బీజింగ్ పర్యటనకు వెళ్లొచ్చారు. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. 2 రోజుల పర్యటనలో ట్రంప్ ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న ట్రేడ్ వార్ని పక్కకు పెడతామని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా అలీబాబా, బైడులు, BYDలు చైనాలో అతిపెద్ద కంపెనీలు, ఐకానిక్ బ్రాండ్లు. అలీబాబా విషయానికొస్తే అతిపెద్ద టాప్ ఈ-కామర్స్ కంపెనీ. ఇక బైడు విషయానికొస్తే ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ. అలాగే BYD విషయానికొస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో తిరుగులేని కంపెనీ, ఎలన్ మస్క్కు చెందిన టెస్లాతో పోటీ పడుతోంది.
అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే చైనాలో ఈ 3 కంపెనీలు ఇంటింటికి పరిచయం ఉన్న కంపెనీలు. డిఫెన్స్ రంగంతో సంబంధం లేని కంపెనీలను కూడా గతేడాది బ్లాక్ లిస్ట్లో పెట్టారు. చైనాలో మెసేజింగ్ యాప్ వీచాట్ మాతృ సంస్థ టెక్ కంపెనీ టెన్సెంట్ను కూడా బ్లాక్ లిస్ట్లో చేర్చారు. వీటితో పాటు మరికొన్ని కంపెనీలు రోబో సైన్స్ టెక్నాలజీ, ఇది ఏఐతో పాటు రోబోటిక్స్ కంపెనీ షిన్చాన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. దాన్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. వైట్ హౌస్లో జాతీయ భద్రతా మండలిలో చైనా వ్యవహారాలపై పనిచేసిన జాతీయ భద్రతా నిపుణులు డెన్నిస్ వెల్టర్ మాత్రం ఈ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టడం పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలు చైనా కంపెనీలతో కలిసి పనిచేయడం పట్ల కొంత సంకోచించవచ్చు. కానీ వాస్తవానికి చూస్తే చైనా కంపెనీలతో అమెరికా కంపెనీలకు బలమైన వ్యాపార సంబంధాలున్నాయి. ఆ సంస్థలతో వాణిజ్య లావాదేవీలు జరపడం వల్ల జరిమానాలు లేదా శిక్షలు విధించే పరిస్థితి వస్తే తప్ప ఆ సంస్థలో సంబంధాల్ని వదులుకోవడానికి అమెరికా సంస్థలు సిద్ధంగా లేవని వైల్టర్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇంత విస్తృతమైన పరిధి కలిగిన ఆంక్షలు ఆచరణలో పెద్దగా ఫలితాన్నివ్వవు. చైనా ఆర్థిక వ్యవస్థతో అమెరికా పూర్తిగా సంబంధం తెంచుకోవడానికి సిద్ధపడితే తప్ప అని వెల్టర్ అన్నారు. ఈ ఆంక్షలు కేవలం పైకి కనిపించే చర్యలు మాత్రమే, కానీ వాస్తవ రూపం దాల్చడం కష్టమని వైల్టర్ అంటున్నారు. కాగా చైనాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు, బ్యాటరీ తయారీ కంపెనీలు, బయోటిక్ కంపెనీలు, సోలార్ సప్లయర్స్ కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయితే వీటిలో అతిపెద్ద కంపెనీ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా, బైడు, బీవైడీలు కాగా వీటితో పాటు నియో ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ్ కంపెనీ, ఆప్టెక్, రోబోట్ తయారీ కంపెనీ యూనిట్రీ, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ టిపీ లింక్, సోలార్ కంపెనీలో జేఏ సోలార్, ట్రౌనా సోలార్లు, బ్యాటరీ కంపెనీలు సిఏఎల్బీ, ఈవీఈ ఎనర్జీలున్నాయి. ఇక అలీబాబాను కూడా బ్లాక్ లిస్ట్లో చేర్చడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ కంపెనీ హెచ్చరించింది. తమది మిలిటరీ కంపెనీ కాదని వాదిస్తోంది. మొత్తానికి చైనా కంపెనీలను అమెరికా మార్కెట్ నుంచి తరిమేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే టెక్ కంపెనీలను, ఈ-కామర్స్ కంపెనీలను, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను చైనా మిలిటరీతో సంబంధాలున్నాయని పేరు చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టడం దారుణం. మరి ఈ చైనా దిగ్గజ కంపెనీలు అమెరికా కోర్టులో న్యాయ పోరాటం చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి.